ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మోదీకి ఒక సవాల్ విసిరారు. అమెరికా 50% సుంకాలు మనపై విధిస్తుంది కాబట్టి 75% సుంకాలు మనం విధించి మీరేంటో నిరూపించుకోండి, అప్పుడు మీ వెంటే దేశం మొత్తం ఉంటుందంటూ నరేంద్ర మోదీకి ఒక సవాల్ విసిరారు. ఇలా చేయకుండా నరేంద్ర మోదీ అమెరికాకి ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కాలేదంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆయన. అసలు ఒక పార్టీకి చీఫ్ ఎలాగయ్యాడో అర్థం కాలేదు. ఇంకా ఈయన 2 రాష్ట్రాల్లో పరిపాలించాడు కూడా, అంటే ఢిల్లీని పరిపాలించాడు, అలాగే ఆయన పార్టీ ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ లో కూడా అధికారంలో ఉంది. ఈ సంవత్సరం జరిగినటువంటి మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయింది ఢిల్లీ. కానీ ఢిల్లీ, పంజాబ్ 2 ఈయన చేతిలోనే ఉన్నాయి. అంతేకాకుండా దేశం మొత్తం ఈయన మొత్తం పార్టీని విస్తరించి ప్రధాని అవ్వాలనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మా పార్టీనే, కాంగ్రెస్ కనుమరుగైపోతుంది, దాని ప్లేస్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. మరి అలాంటి వ్యక్తి ప్రధాని అయితే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటాడు? కుక్క కరిసిందని మనం కరుస్తామా కుక్కని? ర్యాబిస్ వ్యాధి ఏదో దానికి సంబంధించినటువంటి ఆ వైరస్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేసుకుంటాం, కానీ కుక్క కరిస్తే మళ్ళీ మనం కరుస్తామా? ట్రంప్ సుంకాలు విధించాడని మనం సుంకాలు విధిస్తే ఇండియాకి విలువేముంటది? పైగా ఎక్కడ మోకరిల్లాడో అర్థం కాలేదు. నరేంద్ర మోదీ మోకరిల్లితే 50% సుంకాలు ఎందుకు ఉంటాయి? ట్రంప్ చెప్పినట్లుగా నరేంద్ర మోదీ వింటే రష్యా దగ్గర మనం ఎందుకు చమురుకుంటాం? చైనా వెళ్ళి ఎందుకు జిన్పింగ్ ని కలుస్తాం? ఇప్పుడు మనం ఎందుకు ఈ విధంగా అభివృద్ధి చెందగలుగుతున్నాం? ఎందుకంటే మనం అమెరికాకి విధేయంగా ఉంటాం. అమెరికాకే కాదు, ఏ దేశానికైనా ఆర్థిక పరంగా అలాగే దౌత్య పరంగా అన్ని విధాలుగా మనం బాగానే ఉంటాం. కానీ ఎవడైనా సరే మనపై ఏదో ఎక్కేసి తొక్కేద్దామంటే మాత్రం ఊరుకునేది లేదు. అదే చెప్తున్నాడు నరేంద్ర మోదీ. ఇప్పుడు మేము అందరితో సఖ్యతగా ఉంటాం, బట్ మాతో విరోధం చేసుకున్నా సరే మేము వీలైనంత వరకు దాన్ని శత్రుత్వంగా మార్చుకోకుండా మిత్రత్వంగానే ఉంటాం. కాదు కూడదు మమ్మల్ని తొక్కేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. నా దేశ ప్రజల కంటే నాకు ఎవరో ఎక్కువ కాదు, నాది ఏదైనా సరే దేశమే మొదట. అందుకనే రష్యా దగ్గర చమురుకుంటున్నాం. అలాగే ఇప్పుడు టారిఫ్లు విధించిన భయపడడం లేదు. మిగతా దేశాల దగ్గర ఈ యొక్క ట్రేడ్ చేయాలని చూస్తున్నాం. ఒక 50 నుంచి 100 బిలియన్ డాలర్లు ఒక 40 దేశాల్లో ఏ విధంగా మనం పంపించాలి? తాత్కాలికంగా అమెరికా వల్ల ఇబ్బందులకు గురైన యూరోపియన్ దేశాలతో కూడా మనం మాట్లాడుతున్నాం. అమెరికా మాట వినే యూరోపియన్ దేశాలతో కూడా మనం విషయాలు చెప్తున్నాం. యూరోపియన్ దేశాలు కూడా సానుకూలంగానే స్పందించాయి. ఈ రోజు మనం చైనాతో కలిసేసరికి అమెరికాకి ఎందుకు మంట? అర్థమైంది కదా. అంటే వీడు ఎవరితోనైనా కలుస్తారు దేశ ప్రయోజనాల కోసం, ఎవరితోటైనా విరోధించుకుంటారు దేశ ప్రయోజనాల కోసం. ఇంతకు ముందు లాంటి ప్రధాని కాదు, ఇంతకు ముందు లాంటి పార్టీ కాదు, ఇంతకు ముందు లాంటి నాయకులు కాదని ఇప్పుడు అమెరికాకు కూడా అర్థమైంది.